హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక అద్భుతమైన పురాణ కథ. కానీ ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఇది ఒక శక్తి, ఒక నమ్మకం, ఒక నిత్య జ్ఞానం. మహాభారతంలో ఎన్నో అద్భుతమైన ఆయుధాలు, వరాలు, శక్తులు ఉన్నాయి. కానీ వాటిలో ఒకటి మాత్రం అత్యంత ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే ఇది ఆయుధం కాదు, ఇది ఆశీర్వాదం. ఆకలి ఉన్న వారికి ఇచ్చిన అక్షయమైన వరం. దీని పేరు అక్షయ పాత్ర. ఈ పాత్ర ఏమిటి, దాన్ని ఎవరు ఇచ్చారు, ఇది ఎలా పనిచేస్తుంది, దాని ఆధునిక ప్రాముఖ్యత ఏమిటి, ఇంకా ముఖ్యంగా అక్షయ పాత్ర ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ రోజు మనం ఈ పవిత్రమైన పాత్ర వెనక ఉన్న కథలు, దాని ఆధ్యాత్మిక కథను, మన జీవితంలో దాన్ని 5 భాగాలు ఎలా మార్చాయో తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్ 1, అక్షయ పాత్ర ఆవిర్భావం. యుద్ధానికి ముందు ఒక వరం. అక్షయ పాత్ర కథ ఎలా మొదలైందంటే, వనవాసంలో ఉన్న పాండవుల జీవితంలో పాండవులు వారి భార్య ద్రౌపదితో సహా 13 ఏళ్లు వనవాసం గడుపుతున్నారు. ఆకలి, దుర్విపాకం మధ్య వారు ఉన్న సమయంలో రోజు అనేక మంది ఋషులు, ఆతిథ్యులు వారి ఇంటికి వచ్చేవారు. ద్రౌపది ఒకవేళ ఆతిథ్యులకు భోజనం పెట్టలేకపోతుంది. ఆమె మనసు ఎంతో బాధతో ఖండించిపోతుంది. అయితే ఒక రోజు ద్రౌపది శ్రీకృష్ణుని శరణు కోరింది. శ్రీకృష్ణుడితో ఇలా చెబుతుంది: హే శ్రీకృష్ణ, నేను నిత్యం భక్తి సహితంగా భోజనం వండుతున్నా మా ఇంటికి వచ్చే ఋషులు, ఆతిథ్యులకు ఏం సరిపోవడం లేదు. నాకు ఒక వరం కావాలి అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తన జోబులో నుంచి అద్భుతమైన పాత్రను బయటకు తీయగా దాని పేరు అక్షయ పాత్రగా మారింది. ఈ పాత్ర గురించి శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు: ఈ పాత్ర నుంచి నువ్వు రోజు వండుతున్నే వరకు ఆహారం ఉత్పత్తి అవుతుంది. ఈ పాత్రలో భోజనం అయిపోయాక దాన్ని శుభ్రం చేశాక తర్వాత భోజనం ఉండదని చెబుతాడు. అప్పటి నుంచి ద్రౌపది ఆతిథ్యులు ఎవరైనా వచ్చినా, ఎంతమంది ఉన్నా, ఎంత అన్నం అవసరమైనా ఆ పాత్ర నుంచి అన్నం వస్తూనే ఉండేది. పాటు అక్షయ పాత్ర శక్తి, సేవ, ధర్మానిక మార్గం. అక్షయ పాత్ర కేవలం ఒక మాయాజాల పాత్ర మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతం. ఇది మనం ఎలా జీవించాలో చెప్పే ధర్మ బోధన. ఈ పాత్ర ద్వారా పాండవులు ఆతిథ్యం, ధర్మబద్ధమైన జీవితం, సమానత్వం అన్నిటినీ ఆచరించారు. ద్రౌపది ఒకటే వంట చేస్తుండగా లక్షలాది మంది ఆతిథ్యులకు ఆహారం దొరికేది. ఋషులు, పేదవాళ్ళు, బ్రాహ్మణులు ఎవరు వచ్చినా ఆ పాత్ర వారి కోసం అన్నం అందిస్తూనే ఉండేది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి. ఈ పాత్ర ఎలా పనిచేస్తుందంటే, ఎవరైతే శక్తి, భక్తి మీద ఆధారపడి ఉంటారో వారి చేతిలో ఉంటే ఈ పాత్ర పనిచేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ద్రౌపది నిస్వార్థంగా వండుతుంది కాబట్టి మాత్రమే ఆ పాత్ర లోపల అక్షయమైన శక్తి ఉంటుంది. ఇది మనకు నేర్పిన గుణం. సేవ నిస్వార్థంగా ఉండాలి, అప్పుడు మాత్రమే దైవకంగా మారుతుంది. పార్ట్ 3, అక్షయ పాత్ర మరియు దుర్యోధని కుట్ర. పాండవులు వనవాసంలో ఉన్నప్పటికీ ఒక వారి గొప్పతనం ప్రచారం కావడం దుర్యోధనకు అసహనంగా ఉండేది. అతను పాండవులను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఒకసారి దుర్యస మహర్షిని పంపించాడు. ద్రౌపది ఆ రోజు అన్నం వడ్డీ చేసి ఆ పాత్రను శుభ్రం చేస్తుంది. దురస్వ మహర్షి రాత్రి సమయానికి సహస్రాది శిష్యులతో వచ్చాడు. ద్రౌపది భయపడిపోతుంది, ఎందుకంటే అప్పటికే ఆ భోజనం చేసేసి ఉంటుంది. అంటే అక్షయ పాత్ర ఆ రోజు పనిచేయదన్నమాట. ఆ సమయంలో ద్రౌపది కృష్ణుణ్ణి ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వచ్చి పాత్రను తీసుకొని దాని అడుగున ఉన్న తినిబడిన ఒక అన్నం మెతుకుని తీసుకొని తింటాడు. అప్పుడు దుర్వాస మహర్షికి తృప్తి కలుగుతుంది. అతడు భోజనం అవసరం లేకుండానే శాంతించిపోయాడు. ఈ సంఘటనతో అక్షయ పాత్ర శక్తి, కృష్ణుని భక్తి మరియు సేవ ధర్మం మరోసారి ప్రసంగించింది. పార్ట్ 4, అక్షయ పాత్ర యుద్ధం తర్వాత అదృశ్యం. కురుక్షేత్ర యుద్ధం అనంతరం ధర్మరాజు రాజాభిషేకం పొందాడు. అతని పరిపాలనలో అక్షయ పాత్రకు ఉపయోగం తక్కువైంది, ఎందుకంటే ఆయన రాజ్యంలో ఎవరూ ఆకలితో ఉండేవారు కాదు. ఈ సమయంలో అక్షయ పాత్ర తన ధర్మాన్ని పూర్తి చేసిందని భావించి దాన్ని శ్రీకృష్ణుడు తిరిగి తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. మరి కొంతమంది ఏమని అంటారంటే, పాత్రను దేవతలు తిరిగి స్వర్గానికి తీసుకెళ్లారని, అందులో దాగి ఉన్న శక్తిని భూమిపై ఇంకా ప్రేరణగా మార్చాలని నిర్ణయించుకున్నారట. ఇదే కారణంగా ఇప్పటికీ అక్షయ పాత్ర అనేది ఒక పురాణ ప్రతీకగా ఉంది. అక్షయం అంటే ఎప్పటికీ తరగని ద్రవ్యము, అంటే భవిష్యత్తు తరాలకు నిలిచిపోయే జ్ఞానం అన్నమాట. పార్ట్ 5, అక్షయ పాత్ర ఆధునిక కాలంలో అత్యద్భుతం. ఈ శతాబ్దంలో అక్షయ పాత్రను నిస్వార్థంగా చూడలేము. ఇది ఒక పాత్ర మాత్రమే కాదు, ఇది ఒక సిద్ధాంతం. భారతదేశంలో ప్రారంభమైన అక్షయ పాత్ర ఫౌండేషన్ కూడా ఇదే తత్వంలో ఉంది. ఇది పౌరాణిక పాత్రను ఆధునిక రూపంలో మార్చి లక్షల మందికి భోజనం అందిస్తుంది. ప్రతిరోజు వందల స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించడం, ఇంకా ఎన్నో సేవలు చేయడం వల్ల దీన్ని అక్షయ పాత్ర సేవగా మార్చారు. ఇదే ద్రౌపది ధర్మం, ఇదే శ్రీకృష్ణుని సేవత్వం. కేవలం రూపం మారింది కానీ ఆతిథ్యం మార్గం అట్లే మిగిలిపోయింది. ఈ విధంగా చూసినప్పుడు మనం ఏమని చెప్పవచ్చు అంటే, అక్షయ పాత్ర ఇప్పటికీ ఉంది. మన చర్యలో, మన మనసులో, మనం చేసే దానంలో ఎప్పటికీ నిలిచిపోతుంది
అని చెబుతారు. మహాభారతం కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు, ఇది జీవితం, ధర్మం, త్యాగం మరియు సేవ భావానికి ఒక సంపూర్ణ గ్రంథం. ఇందులోని అక్షయ్ పాత్ర కథ ఒక చిన్న పాత్ర అయినా ఇది మానవాళి కోసం ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చింది. సహనం ఉంటే సేవ వస్తుంది, సేవ ఉంటే దైవం వస్తాడు. ఈ రోజు కూడా మనం ఎవరికైనా దానం చేస్తే దానిలోనే నిజమైన అక్షయ పాత్ర ఉంది. ఆ పాత్రను మన చేతుల్లో ప్రేమతో, వినయంతో కొనసాగించాలని ప్రార్థిద్దాం. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథను మీ పిల్లలకి చెప్పండి, ఎందుకంటే పురాణాల వెనక ఉన్న సందేశాలు వారి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయి. మరిన్ని ఆసక్తిమైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అక్షయమైన బలంగా ఉంటుంది. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.